2009 నుండి మొత్తం 15,668 మంది అక్రమ భారతీయ వలసదారులను అమెరికా నుంచి భారతదేశానికి పంపేశారని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలియజేశారు. అగ్రరాజ్యం అమెరికా అక్రమ మార్గంలో తమ దేశానికి వచ్చిన భారతీయులను తిరిగి స్వదేశానికి పంపే ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే 200కు పైగా అక్రమ వలసదారులను ఇండియాకు పంపేశారు. తాజాగా మరో 487 మందిని అమెరికా గుర్తించింది. వారంతా యుఎస్ లో ఇల్లీగల్ గా ఉంటున్నట్లు గుర్తించిన అమెరికా అధికారులు వారిని భారత్ కు తిప్పి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి కేంద్రం ఒక ప్రకటన చేసింది. అమెరికాలో నివసిస్తున్న మరో 487 మంది అక్రమ భారతీయ వలసదారులను అక్కడి అధికారులు గుర్తించారని వారిని త్వరలో బహిష్కరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారతీయ పౌరుల గురించి న్యూఢిల్లీలోని అధికార వర్గాలకి అమెరికా తెలియజేసిందని ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. కాగా ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. ప్రస్తుతం డిపోర్టేషన్ జాబితాలో 487 మంది వలసదారులు ఉన్నట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది. 104 మంది బహిష్కరించబడిన వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం జనవరి 5న అమృత్సర్లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వారి స్వదేశాలకు పంపేస్తున్నారు. కాగా అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశించిన తమను తిప్పి పంపే ప్రయత్నంలో తమ చేతులు కాళ్లకు సంఖ్యలు వేశారని బాధితులు వాపోయారు. ఇది అత్యంత అమానుషమని కన్నీటి పర్యంతమయ్యారు. నిజానికి అక్రమంగా వెళ్లడం నేరమే కదా. అమెరికాలో జైలు ఖైదీలకు ఇలాగే సంఖ్యలు వేస్తారు. నిజానికి ఈ బహిష్కరణ కొత్తేమీ కాదు, ఎప్పటి నుంచో అమల్లో ఉంది. దీనిపై ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అభ్యంతరం తెలియజేయడం విశేషం. 2009 నుండి మొత్తం 15,668 మంది అక్రమ భారతీయ వలసదారులను అమెరికా నుంచి భారతదేశానికి పంపేశారని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలియజేశారు. కాగా బహిష్కరణకు గురైన వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై రాజ్యసభలో ఆయన కీలక ప్రకటన చేశారు. బహిష్కరణ ప్రక్రియ చాలా సంవత్సరాలుగా కొనసాగుతోందని, ఇది కొత్తది కాదని స్పష్టం చేశారు. బహిష్కరణలు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ద్వారా నిర్వహించబడతాయి, అమలు చేయబడతాయన్నారు. కాంగ్రెస్ ఈ విషయాన్ని రాజకీయం చేయడం పట్ల సర్వత్రా నిరసన వస్తోంది. ఇక మన భారతదేశంలో కూడా అక్రమంగా తిష్టవేసిన వారిని ఎప్పుడు పంపుతారో అని నెటిజన్లు ప్రశ్నించడం వైరల్ అవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.